నమస్తే అండి, నేను రోజా. వైసీపీ పార్టీ కార్యకర్తల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతున్నారు అంట నేను. ఎందుకంటే ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఎవరితో చేస్తున్నాం అనేది కూడా చేస్తూ ఉండాలి. మన జవాన్ ఒక చనిపోయినారు కదా, చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు. సో వెళ్ళి సంఘీభావం తెలియజేసినారు. అదేవిధంగా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాని మీద రకరకాల రాజకీయాలు అయితే వచ్చినాయి. సరే, అది పక్కన పెడదాం. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు అంటే నిన్నటి నుంచి నేను చూస్తానా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 25 లక్షలు ఇచ్చాడు, ప్రభుత్వంలో లేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఇచ్చాడు. చూడండి ఇక్కడ వీళ్ళ డిఫరెన్స్ చూడండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 25 లక్షలు ఇచ్చాడు, ప్రభుత్వంలో లేకపోయిన జగన్ గారు 25 లక్షలు ఇచ్చాడు. మంచి చేయడానికి ప్రభుత్వంతో పని లేదని నిరూపించిన నాయకుడు జగన్ అని చెప్పేసి వర్షారెడ్డి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఈ వర్షారెడ్డే కాదు, ఆల్మోస్ట్ సగం వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ట్విట్టర్లో నిన్నంతా ఇదే ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఇచ్చినారు అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట. గుడ్, జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఇచ్చారు, గ్రేట్, అది ఒక మంచి విషయం, సదుద్దేశంతో ఇచ్చినారు, సో గ్రేట్, బాగుంది. కానీ ఎవరితో కంపేర్ చేసినారు? పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసినారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నాడు, 25 లక్షలు ఇచ్చాడని చెప్పేసి ఈమె చెప్పింది కదా. ఆ డబ్బులు తన సొంత కష్టార్జితం, సినిమాలు చేసి వచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు ఆ 25 లక్షల రూపాయలు అంతే తప్ప అక్రమంగా దబ్బుకొచ్చిన డబ్బు కాదు, ఏదో ల్యాండ్ మైనింగ్ చేసి దబ్బుకొచ్చిన డబ్బు కాదు, లేదంటే మాఫియా మోటార్ నడిపించి లైఫ్కొచ్చిన డబ్బు కాదు, లేదంటే కాంట్రాక్టులు అటు ఇటుని తోసుకొచ్చిన డబ్బు కాదు. తన సొంత కష్టార్జితంతో కష్టపడినటువంటి వచ్చినటువంటి డబ్బు నుంచి ఇచ్చినటువంటి దే ఈ 25 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మీరు అడగవచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నెల ఎంత శాలరీ వచ్చింది కదా, అది కూడా తీసుకుంటున్నాడు. కాదు, పిఠాపురం గ్రామంలో ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ 5,000 రూపాయల చొప్పున తనకు వచ్చేటటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఇది ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నాడు. అంటే ప్రభుత్వంలో పనిచేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు శాలరీ తీసుకోవట్లేదు అనేది అర్థం చేసుకోవాలా. మనం కంపేర్ ఏ వ్యక్తితో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదురుదాడి చేసి ఉంటే అది వేరే, సో అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, పథకాలు అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పేసి. కానీ మీరు దేని దాడి చేశారు? పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి 25 లక్షలు ఇచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేకుండా 10 లక్షలు ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వస్తే 1 కోటి రూపాయలు ఇచ్చినాడు కదా, అనౌన్స్ చేసినాడు కదా. తెలంగాణకు 1 కోటి, ఆంధ్రాకు 1 కోటి ఇచ్చినట్టున్నాడు, బహుశా 1,50 లక్షలు ఇచ్చినాడు. ఆ డబ్బులు ఆ రోజు సాయంత్రమో తెల్లారికో అకౌంట్కి పంపించేసినాడు, గవర్నమెంట్ అకౌంట్కి. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు 1 కోటి రూపాయలు. ఆ డబ్బులు ఇప్పటి వరకు ఇచ్చినారా? ఇస్తే ఎవరికి ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారు అనేది అడుగుతున్నారు. దానికి మాత్రం సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు నుంచి కాదు, మీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతు భరోసా యాత్ర చేసినాడు. తన సొంత కష్టార్జితంతో దాదాపు 30 కోట్లు 40 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్టున్నాడు. అంటే 3,000 మంది కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నట్టున్నాడు. తన సొంత కష్టార్జితం మరణించిన కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చినాడు. అన్ని గొప్ప పనులు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు కంపేర్ చేయడానికి రాదు. ఎందుకంటే ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసినాడో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. అధికారంలో ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, సినిమాలు చేసుకుంటున్న టైం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి గొప్పదానాలు లెక్కలేనన్ని. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 25 లక్షలు ఇస్తా అన్నారు, మరి ఎప్పుడు ఇస్తారు నాకు తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మన 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, మరి ఇచ్చినా లేదో నాకు తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చింది ఏదైనా ప్రూఫ్ ఉంటే బయట పెట్టండి, దాని గురించి మనమే మాట్లాడదాం, వీడియో చేద్దాం. జస్ట్ సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం అని చెప్పేసి. అది కూడా మొన్న 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు కదా ఇక్కడ విజయవాడ ఫ్లడ్స్ కి. అప్పుడు కూడా ఆ 1 కోటి రూపాయలు కూడా ఏ మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారో పంపిస్తే కనుక దాన్ని బట్టి కూడా ఒక వీడియో చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూపర్, సో ప్రజలకు సేవ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇంకొకరు అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం. అది సంగతి. పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్, అది కూడా దాన ధర్మాల్లో. రాజకీయ పరంగా మీరు విమర్శలు చేయడానికి ఒకటి ఉంటుంది, కానీ దాన ధర్మాల విషయంలో కంపేర్ ఏ మాత్రం కూడా సెట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ లీడర్స్ పవన్ కళ్యాణ్, అది ఆయనకు ఉన్నటువంటి డిఫరెన్స్.